నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన శ్రీ గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ టెన్నిస్ మెగా క్రికెట్ టోర్నమెంట్స్ గురువారం ముగిశాయి. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం 55 టీములు పాల్గొని తమ సత్తాను చాటాయి. ఫైనల్ మ్యాచ్లో పండు లెవెల్స్ వర్సెస్ RW11 టీంలు తలపడ్డాయి. ఇందులో పండు లెవెల్స్ టీం విన్నర్స్ గాను, RWS లెవెల్స్ టీం రన్నర్స్ గాను నిలిచాయి. మొదటి బహుమతిగా 25,000 రూపాయలు, రెండవ బహుమతిగా 15,000 రూపాయలు నగదు అందజేశారు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు 5,000 రూపాయలతో పాటు ట్రోఫీ బహుకరించారు. బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాడ్మింటన్ ట్రోఫీలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన నాయకులు బొల్శెట్టి రాజేష్, నర్సే సోమేశ్వరరావు, పరిమి రవికుమార్, ఇంకా పలువురు కూటమి నాయకులు, గొర్రెల శ్రీధర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కౌమార దశలో ఉన్న ఆడపిల్లల్లో రక్తహీనత సమస్య తలెత్తకుండా ఐరన్ మాత్రలతో పాటు మునగాకు పొడి కూడా అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరం పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, సమన్వయ శాఖల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన పోషణ్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న బాలికలకు పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. అలాగే చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని చెప్పారు. రాగులు, జొన్నలు, సజ్జలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఫాస్ట్ ఫుడ్స్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల రక్తహీనతకు గురవుతున్నామని పేర్కొన్నారు. మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు. మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్పెషల్లీ ఎనీమిక్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు. నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు, ఊరికే అలసిపోతుంటారు, స్టెప్స్ ఎక్కలేరు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటికి రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్గా చేయరుగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా. కానీ మనం ఒక్క 6 months తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు. సో ఒకసారి మనం ఎనీమిక్ అయ్యాము అంటే మన బాడీలో ఆర్బీసీ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఐరన్ డెఫిషియెంట్ గా ఉన్నాము అని అంటే వీ హ్యావ్ టు సప్లిమెంట్ ఇట్ లైఫ్ లాంగ్. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారిని ఎం శోభారాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కెఎన్ జ్యోతిలు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని వేలివెన్ను గ్రామానికి చెందిన అన్నపూర్ణ విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలను గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రైతుల పండుగగా చెప్పే ఈ వేడుకలలో ప్రజలు పాటించే సాంప్రదాయాలను విద్యార్థులందరికీ తెలిసేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్యంగా భోగిమంటలు, హరిదాసుల సంకీర్తనలు, భోగిపళ్ళు, గొబ్బిళ్ళు, డూడు బసవన్నలు, కోడిపందాలు, కోలాటాలు లాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాల గురించి వివరించారు. ఈ మేరకు ఎడ్లబండి, వరినాట్లు, పిండి వంటలు చేసే కట్టెల పొయ్యిల నమూనాలను ప్రదర్శించి ప్రత్యేకత చాటారు. పచ్చని వాతావరణంలోని జూనియర్ కళాశాల విద్యార్థినులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి ప్రోత్సహించారు. ఈ సంస్థల అధినేత నందిగం భాస్కరరామయ్య పర్యవేక్షించగా కరెస్పాండెంట్ నందిగం సీతారామయ్య, ప్రిన్సిపల్ ఏ రాజేశ్వరి, హైస్కూల్ ఇన్ఛార్జ్ ఏ శ్రీనివాస్, ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు.
కాగా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని గోల్డెన్ కిడ్స్ పాఠశాలలో కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. చిట్టిపొట్టి చిన్నారులంతా సాంప్రదాయ వస్త్రాలు ధరించి ముగ్గులతో గొబ్బెమ్మలు అలంకరించి గొబ్బిల్లో గొబ్బిల్లో అంటూ పలు కీర్తనలను ఆలాపించారు. ఈ సందర్భంగా బొమ్మల కొలువు, భోగిమంటలు కూడా ప్రదర్శించి కనువిందు చేశారు. హరిదాసులు రైతుల వేషధారణలతో విద్యార్థులు అందరినీ అలరించారు. కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ బి ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Once more, correct. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ హెచ్చరించారు. అమలాపురం కలెక్టరేట్లో రెవెన్యూ, పోలీస్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించి కోడి పందాల నిర్వహణను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, సంక్రాంతి సందర్భంగా ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గేమింగ్ చట్టం 1974, జంతు హింస నివారణ చట్టం 1960 ప్రకారం క్రిమినల్ చర్యలు నమోదు చేస్తామని అన్నారు. జిల్లాలో మండల స్థాయిలో రెవెన్యూ, పోలీస్, పశుసంవర్ధక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించి కోడి పందాలు నిర్వహించకుండా సంబంధిత బృందాలు ప్రత్యేక దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా కూడా రికార్డింగ్ డాన్సులు నిర్వహించరాదని, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తే ఆయా ప్రైవేటు స్థలాలను జప్తు చేసే విధంగా రెవెన్యూ చట్టాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న గిరి ప్రదక్షిణ గురువారం సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుత దేవస్థానం అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్లను ప్రత్యేక వాహనంపై ఉంచి పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం ఆలయ తొలిమెట్టు వద్ద విశేష సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించిన వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం ఆలయ ఫౌండర్ ట్రస్ట్ ఎస్ నివృత్తరావు, దేవస్థానం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు కొబ్బరికాయలు కొట్టి రథాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా స్వామివారి ముందు భాగంలో గజలక్ష్మి, అశ్వము, గోమాతలు, కేరళ నృత్యాలు, మేళతాళాలు, గోవిందస్వాముల గోవిందనామాలతో గిరి ప్రదక్షిణ రంగరంగ వైభవంగా జరిగింది. అలాగే మార్గ మధ్యంలో దేవస్థానం మంచినీరు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తేతలి గోవర్ధ కర్మాగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలించాలి. అధికారులకు తణుకులో కోరిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకు ప్రాంత విద్యా సంస్థల్లో అంబరానంటిన సంక్రాంతి సంబరాలు. ఆనంద డోలికల్లో మునిగిన విద్యార్థులు. తాడేపల్లిగూడెంలో ముగిసిన టెన్నిస్ మెగా క్రికెట్ టోర్నమెంట్. పాల్గొన్న 55 టీములు. రక్తహీనత సమస్య లేకుండా బాలికల వసతి గృహాల్లో అందజేస్తున్న మునగాకు పొడి. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఉండ్రాజవరం మండలంలో సంక్రాంతి సంప్రదాయాలను పాటించిన విద్యా సంస్థలు. పాల్గొన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. అమలాపురంలో హెచ్చరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల చినవెంకన్న గుడిలో గిరి ప్రదక్షిణను సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన భక్తులు. ప్రత్యేక వాహనంలో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.